సరైన సమయం ఇవ్వాలి. మనతో సజ్జ అజయ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి, ఎవరు ఏ పదవులు తీసుకోవాలనేది కారుమంచి రమేష్ గారు చెప్తా ఉన్నారు, ఫాలో అవుతారా? బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఒక విషయం సార్. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ నాగబాబు గారికి గ్రీన్ కమిటీ చైర్మన్ గా ఒక క్యాబినెట్ హోదా ర్యాంక్ అయిన పదవిని ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. సో ఈరోజు తోటా త్రిమూర్తులు గారు కూడా ఏం మాట్లాడారంటే, గతంలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామన్నారు, ఆ పదవి ఇస్తే బాగుండేది, నేను కూడా సంతోషపడేవాడిని, ఈ రోజు పదవి ఇవ్వలేదు కాబట్టి నాకు బాధ అనిపించింది అని మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు బాధపడ్డాడని నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎందుకంటే తోటా త్రిమూర్తులు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు. 3 పార్టీలతో ఆయనకు సంబంధం లేదు. ఆయన వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ గారు ఈ రోజు. అవును. సో ఈ రోజు కూటమిలో చంద్రబాబు గారు ఇచ్చినా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినా, వాళ్ళిద్దరికి నచ్చితేనో, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటేనో, కూర్చొని చర్చించుకుంటేనో పదవులు ఇవ్వడం జరుగుతుంది కదా. అవును. ఇప్పుడు తోటా త్రిమూర్తులు గారు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు కదా. లేదు, నాగబాబు గారికి ఎమ్మెల్సీ మీద మంత్రి పదవి ఇవ్వగానే తోటా త్రిమూర్తులు గారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వచ్చి కూటమిలో జాయిన్ అవుతారు. మా నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చేసారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నాకు జగన్మోహన్ రెడ్డి గారితో చెలిమి చేసే ఇష్టం లేదు అని వచ్చేస్తాడు అని రారు కదా. వాళ్ళ పార్టీలో వాళ్ళ ఇష్టం. ఈరోజు రమేష్ గారు ఏమంటారంటే, మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు లెటర్ ఇచ్చింది అంటే, సార్ మా పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లెటర్ ఇవ్వటం వలనో, లేకుంటే ఆ లెటర్ ఇవ్వటం వలనో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఆగిపోయినాయా? ఆగిపోలేదు కదా. సార్ ఈ రోజు నామినేటెడ్ పదవులు, ఈ పదవుల వల్ల ఈ రోజు మేము ఒక గుర్తింపు, ఒక గౌరవం ఇచ్చుకునేదానికి కొన్ని పదవులు. ఈ రోజు ఎమ్మెల్సీ ఇస్తేనే పదవి లేదు, మంత్రి స్థానంలో కూర్చుంటేనే మేము పని చేస్తామని మా దగ్గర ఎవరు మాట్లాడలేదు కదా. మా కూటమిలో మా భుజం మీద జెండా ఉన్నా సరే మేము పని చేస్తామని కరుడు కట్టిన తీవ్రవాదులుగా, కరుడు కట్టిన కార్యకర్తలుగా ఈ రోజు రాష్ట్రం కోసం మేము పోరాడుతున్నాం కదా. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ రోజు మాకు బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మా అందరి ముందు లక్ష్యం ఏంటి? పదవులు కాదు, పదవులు కాదు మా లక్ష్యం, పదవులు కాదు మా గుర్తింపు. ప్రజలు మమ్మల్ని మా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆ ప్రజలు నమ్మిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, ఎప్పటికప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఓకే. ఈ రోజు పదవి తీసుకున్న నాగబాబు గారు ఎక్కడా కూడా నాకు వెన్నుపోటు పొడిచారు, నాకు అన్యాయం జరిగింది అని ఆయన ఎక్కడ చెప్పలా. లేకుంటే ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ వారు లేఖ విడుదల చేశారు, చంద్రబాబు గారు సంతకం పెట్టారు, ఇది మాకు అన్యాయం జరిగింది, ఆయన ఎక్కడ చెప్పలా. లేకుంటే ఈ రోజు జనసేన పార్టీ వ్యక్తులు కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కావచ్చు, బీజేపీ పార్టీ వ్యక్తులు కావచ్చు, ఎవరు కూడా ఈ పదవి గురించి హర్షించారు, నాగబాబు గారు కంగ్రాట్స్ తెలియజేశారు, కానీ ఇది అన్యాయం ఎక్కడ మేము మాట్లాడలేదు కదా. మా కూటమిలో మాకు సంతోషంగా ఉంది కదా, మేము ఎవరికి ఏ పదవి ఇచ్చుకున్నా సరే మేము కదా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎందుకు మీకెందుకు సార్? ఇప్పుడు రమేష్ గారు దాంట్లో ఒక ఆవేదన ఉంది. రమేష్ గారు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో వేదిక మీద కుటుంబ పాలన చేయను, నాకు ఇష్టం లేదు అని చెప్పారు అన్నారు. సరే సార్, రాజకీయాల్లో సార్ ఇప్పుడు రాజకీయాల్లో మనం 1.25 లక్ష మాట్లాడుతూ రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన మాట్లాడారు కదా, అనేక విషయాలు మాట్లాడేటప్పుడు నాయకుడి క్రెడిబిలిటీ అనేది ఉండదండి. అదే సార్, మాట్లాడారు కదా అని చెప్పి రమేష్ గారు వినండి, వినండి వినండి. అదే క్రెడిబిలిటీ ఉండాలి అంటున్నారు కదా మీరు. రమేష్ గారు ఒక నిమిషం, రమేష్ గారు మీ సమయం మీరు మాట్లాడనివ్వండి, 2 నిమిషాలు మాట్లాడనివ్వండి. రమేష్ గారు వినండి ప్లీజ్. క్రెడిబిలిటీ ఉండదు అని మాట్లాడుతున్నారు కదా సార్. క్రెడిబిలిటీ విషయానికి వద్దాం ఫస్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్, కుటుంబ పరిపాలన నాకు నచ్చదని చెప్పారు, కానీ నాగబాబు గారికి పదవి ఇవ్వటం నాకు నచ్చలేదు, క్రెడిబిలిటీ లేదు కదా ఆయన మాటలకు అంటున్నారు. సార్ పదవి విషయంలో కుటుంబంలో ఒక వ్యక్తిని తీసుకొస్తే క్రెడిబిలిటీ లేదని విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు కదా సార్. రాష్ట్రానికి సంబంధించిన విషయం మాట్లాడుతున్నాం రమేష్ గారు. మనం రాష్ట్రానికి సంబంధించిన విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014 to 2019 ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే శాసనసభలో ఏదైతే రాష్ట్రానికి రాజధాని అమరావతి కావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఎస్ అమరావతికి నా మద్దతు ఉంటుంది, నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నా, చంద్రబాబుకి ఇల్లు కూడా లేదు, నన్ను చూసి 19 చూసి ఓటేయండి అన్నాడు. క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఆ రోజు పాపం చెప్పాడు, క్రెడిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2019లో ఇదే క్రెడిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో తొక్కలేదు, మనకు అసలు అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. వినండి 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 రమేష్ గారు ఆగండి, అమరావతి రాజధాని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉంటుందని చెప్పారు. రమేష్ గారు ఒక నిమిషం ఆగండి సార్.
బ్రహ్మనాయుడు గారు క్రెడిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒకే అమరావతికి నా మద్దతు ఇల్లు కట్టుకున్నా అన్నాడు. అదే క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు 2019 నుంచి 2024 మధ్య అసెంబ్లీలో అమరావతి ఏమీ లేదు, నేను 3 రాజధానులు 3 ఇటుకలు పెడతా 3 యుద్ధాలు చేస్తా అన్నాడు. ఓకే పాప క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఎక్కువ క్రెడిబిలిటీతో మాట్లాడాడని ప్రజలు 151 ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 11కి ఇచ్చి కనీస ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారు. సరే ఇదే క్రెడిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏం చెప్పారు, అమరావతి లేదు 3 రాజధానులు లేవు నేను మావిగన్ అన్నాడు. మావిగన్ అన్న ఇదే క్రెడిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి 2వ రోజు తెల్లారి విజయవాడ వచ్చాడు పాప ఒక మీటింగ్ కి. విజయవాడ దేవినేని అవినాష్ గారు వీళ్ళందరూ రోడ్డు మీద కూర్చొని ఒక మీటింగ్ మాట్లాడుతూ ఎవరు చెప్పారండి ఇదంతా, అమరావతి అండి అమరావతి ఉండాలంటాడు. సో క్రెడిబిలిటీ మ్యాటర్ ఏంటో తెలుసా, ఇక్కడ కారుమచ్చి రమేష్ గారు కుటుంబంలో పదవి ఇచ్చామా కుటుంబం బయట పదవి ఇచ్చాం, ఈ పదవి వల్ల రాష్ట్రానికి ఏం వస్తుంది ఏం పోతుందో పక్కకి పెడితే క్రెడిబిలిటీ కింద అర్థం ఏంటి, రాష్ట్రం గురించి మనం ఏం మాట్లాడుతున్నది క్రెడిబిలిటీ, రాష్ట్రం కోసం రాజధాని కోసం మనం ఏం మాట్లాడుతున్నాం క్రెడిబిలిటీ. ఒక క్రెడిబిలిటీ ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి 3 సార్లు క్రెడిబిలిటీ తప్పాడు. రేపొద్దునన్నా సరే మళ్ళీ క్రెడిబిలిటీ తోటి ఉంటాడంటే ఉండడు. అమరావతి ఇల్లు కట్టుకుంటాను జగన్మోహన్ రెడ్డి అమరావతి ఇంట్లో అన్నా ఉంటున్నాడు కనీసం ఉండట్లా, క్రెడిబిలిటీ లేదు కాబట్టి బెంగళూరు ర్యాంక్ ప్యాలెస్ లో పడుకుంటున్నాడు. కాబట్టి క్రెడిబిలిటీ గురించి మీరు మాట్లాడకూడదు, అసలు ఆ క్రెడిబిలిటీ గురించి మాట్లాడే నైతిక విలువలు మీ పార్టీకి లేవు రమేష్ గారు. ఇక కమింగ్ టు ద సెకండ్ పాయింట్ బ్రహ్మనాయుడు గారు, నేను ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న పెద్దలకి కావచ్చు కార్యకర్తలకు కావచ్చు అందరికి కూడా ఒకటి చెప్తాను, అయ్యా మీరు కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ పదవి ఇచ్చారు, ఎవరికి ఏమి ఇవ్వలేదు, లేకుంటే ఎవరేం చేసుకుంటున్నారు, ఎవరేం మాట్లాడుకుంటున్నారు అని మీరు గుండెలు బాధేసుకోమాకండి, మీరు బాధపడమాకండి. కూటమి చాలా అద్భుతంగా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటాం, రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, రాష్ట్రం కోసం పనిచేస్తాం. మీ పార్టీలో ఉన్న లొక్కలు బొక్కలు ఇవన్నీ మీరు చూసుకోండి, మా గురించి మీరు బాధపడద్దు, నా గురించి మీరు ఆలోచించొద్దు. మీరు కోరుకున్నంత వరకు మీరు కష్టపడినంత విధంగా మేము విడిపోం, మీరు కలిసే ఉంటారు రాష్ట్రం కోసం. మీరు ఆ కోరికలు ఏమి ఉండమాకండి, ఆశలు మీరేమి ఉండమాకండి, మీ పార్టీని కాపాడుకోండి. ఎందుకంటే గతంలో ఏ నోటి భాషతోటి ఏ నోటి దురుసుతోటి మీరు ప్రభుత్వాన్ని కోల్పోయారు, ఈ రోజు అదే నోటి భాష మళ్ళీ అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి అందరూ అవి కంటిన్యూషన్ చేస్తున్నారు కదా. మీరు విధానాలు మార్చుకోండి. కారుమచ్చి రమేష్ గారు ఈ రోజు ఒక విషయంలో నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను, ఇదే వేదిక మీద ఈ రోజు ఇదే డిబేట్ లో మీరు ఒక క్రెడిబిలిటీగా ఒక పార్టీ కార్యకర్తగా కావచ్చు, ఒక పార్టీలో అధికార ప్రతినిధి కావచ్చు, మీరు మాట్లాడుతున్నారు సార్ ఒక బాధ్యత గల పార్టీ వ్యక్తిగా. ఆ బాధ్యతని మీ పార్టీలో చాలా మంది మర్చిపోయారు రమేష్ గారు. సో మీ పార్టీకి మేమేమి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ పార్టీ మీ కర్మ మీ సిద్ధాంతం, పడేసుకుంటారా ఉంచుకుంటారా ప్రజల్లో కాపాడుకుంటారా మాకు సంబంధం లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీని ప్రజలు వద్దనుకున్నారు, జీవితంలో రానివ్వరు సార్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మీ పద్ధతిని మార్చుకోండి సార్. రైట్ కొంత కృష్ణాలి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికీ.